హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి బరిలోకి దిగబోతుంది. 12న గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు కూడా 11న నైట్ అయితే పడ్డాయన్నమాట. చాలా థియేటర్లలో ప్రీమియర్ షోలు. ఈ షోలకు సంబంధించి టికెట్లను అయితే బుక్ చేసుకునేందుకైతే ఫ్యాన్స్ అయితే థియేటర్స్ దగ్గరకు చేరుకుంటారు. మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సుదర్శన్ థియేటర్లో అయితే మహేష్ బాబుకు సంబంధించిన గుంటూరు కారం కటౌట్లు పోస్టర్లతో నింపేశారు. అభిమానులు చూడండి ఒకసారి, మొత్తం థియేటర్ అంతా కూడా మహేష్ బాబు కటౌట్లతో నింపేశారన్నమాట, బ్యానర్లతో. సో మహేష్ బాబుకు సంబంధించి దాదాపు 100 ఫీట్స్ కటౌట్ని అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి, మొత్తం థియేటర్ అంతా కూడా నిండిపోయింది కటౌట్లు, బ్యానర్లతో. ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు అభిమానులకు కానీ, ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ. కలేజా సినిమాలో మహేష్ బాబును ఒక డిఫరెంట్ రోల్ అయితే చూపించాడు త్రివిక్రమ్. అదేవిధంగా గుంటూరు కారం మూవీలో కూడా ఒక కొత్త మహేష్ బాబుని అయితే చూపించబోతున్నారనేది ఇండస్ట్రీ టాక్. దీనికి సంబంధించి మహేష్ బాబు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో నన్ను త్రివిక్రమ్ గారు చాలా డిఫరెంట్గా చూపించబోతున్నారు, అది మీకు అందరికీ నచ్చుతుందని కూడా మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే క్లారిటీ ఇచ్చారనమాట. సో ఈ సినిమా కోసం అభిమానులు, ఫ్యాన్స్, ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది. ఈ సినిమా భారీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందనేది టాక్ ఉందన్నమాట. సో గుంటూరు కారానికి పోటీగా హనుమాన్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో తేజ హీరోగా నటించారు. ఈ రెండు సినిమాలు కూడా 12న బాక్స్ ఆఫీస్ వద్ద డి అంటే డి అనబోతున్నాయన్నమాట. ఈ రెండు సినిమాలలో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద హీరోగా నిలుస్తుందనేది చూడాలన్నమాట.